హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్. మనము లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం మైగ్రేషన్ గురించి, ఓపీ 360 గురించి, తర్వాత పేమెంట్ ప్రాసెస్ గురించి. సో ఓపీ 360 అన్పాసివ్ 360 అనేది వెబినార్ అని మనకు ఉంటుంది ఈరోజు. ఈరోజు నైట్ ఇండియన్ టైం ప్రకారం మనకి 9:30కి ఎగ్జాక్ట్గా ఉంటుంది. సో 9:30 ఇండియన్ టైం ప్రకారం. సో యాష్ ముఫరే సార్ కూడా ఇన్విటేషన్ లింక్ అనేది పంపిస్తారు. సో మేబీ యాష్ ముఫరే సార్ కూడా ఈ యొక్క వెబినార్కి రావచ్చు, రాకపోవచ్చు. వస్తే కనుక మనకు అప్డేట్స్ అనేవి ఉంటాయి. అదేవిధంగా లైవ్ స్ట్రీమింగ్ సంబంధించి కూడా లైవ్ కూడా ఇవ్వచ్చు. దాని గురించి ఇన్ఫర్మేషన్ అనేది ఇంకా రాలేదు. లైవ్ స్ట్రీమింగ్ అనేది అవుతుందా అవ్వాలా అనేది మనకు తెలియదు. సో వస్తే కనుక ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ అనేది మనకు పోస్ట్ అవుతుంది. ఇప్పుడు మనకు వెబ్సైట్ అనేది లేదు కాబట్టి ఏదో ఒక విషయం మనకు రెడ్ రెఫరెన్స్ కానీ మార్కెట్ డిగామా కానీ మనకి ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేస్తారు. సో మైగ్రేషన్ సంగతి ఏంటంటే, మైగ్రేషన్ గురించి ఇప్పుడు మనకు నియర్లీ చాలా 1 వీక్ పైన అవుతుంది కాబట్టి మైగ్రేషన్ ఎంత టైం పడుతుందని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. సో ఎంత టైం పడుతున్నది ఇంతవరకు మనకి ఏమీ తెలియదు, ఇంకా చెప్పలేదు. దాని అనౌన్స్మెంట్ అనేది ఇంకా రాలేదు. టైం అనేది ఎందుకు చెప్పడం లేదు అంటే, ఇక్కడ మనకు టెక్నికల్గా చాలా విషయాలు అనేవి బ్యాక్ ఎండ్లో ఈ యొక్క మైగ్రేషన్ ప్రాసెస్ జరుగుతుంది. ఇక్కడ డేటా అనేది మనకు మొన్న రీసెంట్గా మహమ్మద్ కమల్ సార్ కూడా చెప్పడం జరిగింది. సిస్టమ్ బ్యాక్ ఎండ్లో జరుగుతుంది, ఇది అప్డేట్ కాదు. ఇందులో మనకి మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనుకోండి, మన పర్ఫార్మెన్స్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. సిస్టమ్కి సంబంధించి మనం స్పీడ్ని పెంచుకోవడం కానీ ఇవన్నీ కూడా చాలా మన యొక్క ఎకో సిస్టమ్ కూడా చాలా ప్రొడక్ట్స్ని ఇంటిగ్రేట్ అయ్యి ఉంది. సో ఇదంతా కూడా బ్యాక్ ఎండ్లో జరుగుతుంది కాబట్టి దీనికి మనం సమయం అని చెప్పలేము. సో కమింగ్ సూన్లో మనకి సమయం కూడా తెలియవచ్చు, ఎంత సమయం పడుతుంది అనేది. దాని గురించి క్లారిటీ అనేది ఇంకా మనకి ఎవరు కూడా ఇవ్వలేదు. సో ఇదంతా కూడా మన టెక్నికల్ టీమ్, తర్వాత మన యొక్క ఏడబ్ల్యూఎస్ డేటా సెంటర్ వీళ్ళ యొక్క టెక్నీషియన్స్, టెక్నికల్ స్టాఫ్ మీద స్పీడ్ మీద ఆధారపడి ఉంటుంది. సో త్వరలో మనకి వీలైతే మెన్షన్ కూడా చేస్తారేమో డేట్ అనేది. సో దీనికి సంబంధించిన విషయం అయితే ఎవరికి తెలియదు. అది వచ్చిన వెంటనే మనకు అందరికి తెలుస్తుంది. తర్వాత మనకి పేమెంట్ ప్రాసెస్ గురించి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే, లాస్ట్ టైం ప్రైమ్ డిస్కషన్లో కూడా మనకు దిలన్ సార్ చెప్పడం జరిగింది. సో నెక్స్ట్ కమింగ్ ఈ మైగ్రేషన్ ప్రాసెస్ తర్వాత మన ఓఈఎస్ తర్వాత ఫౌండర్స్ ఇవన్నీ లైవ్లోకి వచ్చిన తర్వాత పేమెంట్ ప్రాసెసర్ కూడా వస్తుంది అందులోనే భాగంగా. సో పేమెంట్ ప్రాసెసర్ అనేది ఈసారి చాలా ఫోకస్డ్గా గతంలో చేసిన మిస్టేక్స్ ఏవైతే ఉన్నాయో, గతంలో మనం చాలా పేమెంట్ ప్రాసెస్ అనేది మార్చుకోవడం జరిగింది. లాస్ట్ టైం మనము తీసుకుంటే కనుక పేమెంట్ ప్రాసెసర్ 1 వీక్ 10 days తర్వాత మళ్ళీ ప్రాబ్లం అయ్యి సెకండ్ పేమెంట్ ప్రాసెసర్ ఇవ్వడం తర్వాత మళ్ళీ అట్లాగా సెకండ్ టైం ఇట్లాగా మళ్ళీ ఆగిపోవడం, తర్వాత మళ్ళీ స్టార్ట్ చేయడం, ఇంకొక థర్డ్ పేమెంట్ పార్టీని తీసుకోవడం, ఇట్లాగా చాలాసార్లు జరిగింది. కాబట్టి ఈసారి అలాంటి మిస్టేక్స్ కాకుండా వాటిపైన ఒకసారి ఈ పేమెంట్ ప్రాసెసర్ని ఎలాగా ప్రిపేర్ చేయడం జరిగిందంటే, మళ్ళీ ఎలాంటి అడ్డంకులు లేకుండా పే అవుట్ పే ఇన్. సో పేమెంట్ మనం చేసినా కానీ, పేమెంట్ మనకు పంపించినా కానీ, విత్డ్రా అయినా కానీ ఎలాంటి ఇష్యూస్ రాకుండా దీన్ని చాలా దానిపైన శ్రద్ధ పెట్టి ఈ యొక్క పేమెంట్ ప్రాసెసర్ని మనకు ఇవ్వబోతున్నారు. సో ప్రతి ఒక్కరు కూడా మనం ముందు ఈ మైగ్రేషన్ ప్రాసెస్ తర్వాత చాలా విషయాలు, చాలామంది చాలా లీడర్స్ అనేవాళ్ళు మనకు చాలా హింట్స్ అనేవి ఇస్తున్నారు. కానీ మనం ఏది ఎక్స్పెక్ట్ చేయలేము, తర్వాత ఏది కూడా క్యాలిక్యులేట్ చేయలేము. ఇంత ఇన్కమ్ వస్తుంది, అంత ఇన్కమ్ వస్తుందని చెప్పేసి చాలామంది అంటే ఏది మనకు సరిగ్గా తెలియకపోవడం వల్ల చాలామంది కన్ఫ్యూజన్లో ఉన్నారు. అది అందరికి సహజమే. కానీ చాలా విషయాలు అయితే ఉన్నాయి అన్పాసివ్లో తెలియాల్సిన విషయాలు. సో ఇక్కడ అన్పాసివ్ ఫౌండర్స్ కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. టైం గడిచే కొద్దీ మనకు విషయాలన్నీ అర్థమవుతాయి. మీరు ఏమాత్రం కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇంకా ఈ విషయం కూడా ఈ బిల్లింగ్ అడ్రస్ అనుకోండి, ఇంకా రకరకాలుగా కొన్ని ఇష్యూస్ మీకు ఏమైనా ఉంటే, ప్రొఫైల్కి సంబంధించి అనుకోండి, ఇంకేమైనా ఉంటే ఏమాత్రం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎవ్రీథింగ్ మనం తర్వాత ఎడిట్ చేసుకున్న తర్వాత చాలా ఆప్షన్స్ అనేవి మన కంపెనీ ఇస్తుంది. అవన్నీ కరెక్షన్స్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు అయితే ఓపీ 360 అనేది ఉంటుంది నైట్ 9:30కి. అటెండ్ చేయండి. మనకు లింక్ అనేది ప్రొవైడ్ చేస్తారు. మన యొక్క అప్డేట్ అనేది వస్తుంది రెడ్ సార్ నుంచి, లేదంటే మన యొక్క ఎవరైనా సరే మన లీడర్స్ నుంచి ద్వారా మనకి ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. సో కమింగ్ డేస్లో మనం ఖచ్చితంగా అయితే మంచి రోజులు ఫౌండర్స్కి రాబోతున్నాయని అర్థమవుతుంది. ఎందుకోసం అంటే చాలా విషయాలు కూడా మన యాష్ ముఫరే సార్ చాలా సీక్రెట్గా ఉంచడం జరుగుతుంది. ఎందుకోసం అంటే అన్నీ అనౌన్స్ చేయడం వల్ల కూడా
చాలా ప్రాబ్లమ్స్ ఆన్ ప్యాసివ్ ఫేస్ చేసింది. తర్వాత ఇప్పుడు డేటా అంతా కూడా మనము వేరే షిఫ్ట్ చేస్తున్నాం కదా డేటా. ఇది కూడా ఒక సెక్యూరిటీ పర్పస్లోనే మనము ఈ డేటా సర్వర్ని కూడా చేంజ్ చేస్తున్నాం కాబట్టి అన్నీ మన కోసమే జరుగుతున్నాయి, అది గుర్తుపెట్టుకోండి. యాష్ ముఫరేసర్ అనుకోండి, మన ఎల్సీ మెంబర్స్ అనుకోండి, ఆన్ ప్యాసివ్లో ఏదైతే జరుగుతుందో అదంతా కూడా మన కోసమే జరుగుతుంది. అదొకటి దృష్టిలో పెట్టుకోండి ఫౌండర్స్ అందరు కూడా. సో ప్రతి ఒక్కరికి కూడా ఫైనాన్షియల్ ప్రాబ్లం అనేది ఉంది కాబట్టి ఈ విషయం యాష్ ముఫర్కి తెలుసు, అందరికీ తెలుసు. సో త్వరలో మనకు వీటి మీదనే, ఈ ట్రాఫిక్ మీదనే, ఈ యొక్క ఇన్కమ్ సోర్సెస్ మీదనే మన యొక్క ఆన్ ప్యాసివ్ పనిచేస్తుంది. కాబట్టి త్వరలో మనము చాలా విషయాలు తెలుసుకోబోతున్నాం, చాలా విషయాలు చూడబోతున్నాం, చాలా షాకులు కూడా వినబోతున్నామని మనకు లాస్ట్ టైం గతంలో యాష్ ముఫర్ చెప్పడం జరిగింది. మీరైతే ఏమాత్రం ఎక్స్పెక్టేషన్స్, క్యాలిక్యులేషన్స్ ఇంత వస్తుంది అంత వస్తుందనే ఊహల్లో అయితే బతకకండి. కంప్లీట్ రియాలిటీ మనకు అర్థమవుతుంది టైం గడిచే కొద్దీ. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఈజ్ జ్ఞానేశ్వర్ సైనింగ్ ఆఫ్.